శ్రీ శివాయ శ్రీ శివాయ గురవే నమ. చెప్పిన సరళంగా చెప్పాలని దర్శనామృతి సరణిస్తూ భాష గురించి చెప్పుకున్నాము. మొదట్లో ఒక్కసారి ఇతర భాషల్లో పదాది నకారం ఉన్న పదాలు కొన్నిటిలో బ్రాహుయిలో దకారం ఉండటం, బ్రాధీర్ మిగిలిన భాషలు నీళ్ళు. కానీ తర్వాత అది పరిశోధన వల్ల అగ్రాస్ ముందే మూల భాషలో నకారం బ్రాహుయిలో దూరంగా మారుతుందని తెలిసింది. బ్రాహుయిలో దకారంగా మారుతుందని. అప్పుడు దా అయిపోయింది, దా కాస్త నా అయిపోయింది. మనకి అగ్రాస్ ముందే మూల భాషలో ఉంది కాబట్టి పరిశోధన వల్ల అగ్రాసన ముందే మూల భాషలో నకారం బ్రాహ్మీ భాష దకారంగా మారుతుందని తేలిన తర్వాత కనుక బ్రాహుయి మిగిలిన భాషల్లో పదాలకు సజాతి శబ్దం కాదని తెలిసింది. ఇటువంటి వాటిని ఉత్పత్తి అభ్యాసం అంటారు. సజాతి శబ్దాలలో వర్ణభేదానికి అనేకం ఉన్నట్లే అర్థభేదానికి కూడా అవకాశం ఉంది. అందువలన మనం తారభావం చెప్పుకుంటున్నాం, దాని గురించి చెప్పుకుంటున్నాం. ముందుకి చెప్పే విషయం, సంస్కృతంలో విధి ధాతుకి తెలుసు అని అర్థం ఉంది. విధి తెలుసుకోవడం అని. లాటిన్లో దీని సజాతి శబ్దమైన వర్బ్ విఆర్ది వర్డ్ అని చూడటం కలదు, చూడటం అని అర్థం. లాటిన్లో దీని సజాతి శబ్దమేంటి వర్డ్, దీనికి చూడటం అర్థం. ఇందాక నీరు వచ్చింది, ఇక్కడ చూడటం అర్థం వచ్చింది. కానీ చూడటం తెలుసుకోవడం అనే అర్థాలు పరస్పర సంబంధం కలవి కనుక సోదర భాషల్లో ఇటువంటి అర్థభేదం ఉండడం సహజమే. తెలుగులో నెలకి సజాతి శబ్దమైన తమిళంలో నీల అర్థం చంద్రుడు. నీల అంటే నెలలకి, చంద్రుడికి నెలలకి సంబంధం ఉంది కనుక ఇటువంటి అర్థభేదం గురించి పట్టించుకోనక్కర్లేదు. అందుకే తమిళలో పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు నెల లెక్కేస్తారు. మనం సూర్యుడి గురించి ఆంచి సూర్యుడిని అమావాస్య నుంచి మనం లెక్కేస్తాం. వాళ్ళకి మేము తేడాదే, మన వాళ్ళకి తెలుగు వాళ్ళకి. అదేవిధంగా ఒక భాషలో సూర్యుడు అనే అర్థం వచ్చే పదం సజాతి శబ్దం మరొక భాషలో రోజు, పగలు, కాలం అనే సాన్నిధ్యాలు సూచించాయి. అందుకే మరి సూర్యుడు అని చెప్తున్నాం అన్నమాట. అందువల్ల ఇలా ఆలోచిస్తే మనకి ప్రతిదీ కూడా తొందరగా అర్థమవుతుందని నా అభిప్రాయం, నా ఊహ. అందుకని చెప్పే కొంచెం చెప్పుకుందాం. ఇటువంటి అర్థభేదాన్ని మరికొన్ని ఉదాహరణలు. బ్రాహీలో ఖల్ కొట్టు, పీల్చు. తమిళ్లో కోల్ చంపు, కూడుకో. తుంగులు మాల్తో తుంగులే కళ, తుంతు నిద్రపోవు, వెళ్ళాడు. తెలుగులో తూగు, మన తెలుగు భాషలో తూగు ఉంటుంది. ఇలా పరిశీలిస్తే శబ్ద సంగ్రహణము, ధ్వని సూత్ర రచన, పరస్పర ఆశ్రయం అని ఒకదాని వల్ల మరొకటి సమగ్రం అవుతుందని తేలుతోంది. కొన్ని స్పష్టమైన సజాతి శబ్దాలు ఆధారంగా ధ్వని సూత్రాలు రాసుకున్నాక మళ్ళీ భాష నిఖండుని పరిశీలిస్తే అంత స్పష్టం లేకపోయినా సంబంధం ఉన్నట్లు నిరూపించదగ్గ సజాతి శబ్దాలు కొన్ని దొరకవచ్చు. ధ్వని సూత్రం ఏర్పడ్డాక అంతకుముందు సజాతి శబ్ద నిర్ణయంలో ఉన్న సంచిత తొలగిపోతుంది. ఉదాహరణ, గోండీలో ఏర్ అంటే నీళ్ళు, అదే ఏరులు వచ్చి మొదట్లో నీరుకు సంబంధించింది అనుకున్నారు. కానీ గోండీలో నకారంలో ఏగా మారడం మరి ఎక్కడ అంటే ఇతర సజాతి శబ్దాల్లో లేవు. అందువల్ల ఈ పదం తమిళం 6 తెలుగు ఏరులకి సంబంధించిందని, ఇందులో సంబంధించిన ఏరులో అర్థవ్యాకోచం ఏర్పడిందని తర్వాత తెలుస్తున్నారు. గోండీలో యా ఏ అయిపోతుంది, రా బండిలో కాస్త రకారం అయిపోతుంది. ఇలాంటివి సార్వత్రికమైనవే. సజాతి సముదాయాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఇవన్నీ మనకి ధ్వని సూత్రం అర్థమవుతుంది. అపవాదరహితం కూడా చేయొచ్చు. ద్రావిడ భాష సజాతి సముదాయాలు తీ, బూరో, యమునో కూర్చునేటువంటి
ఉన్నాయి. సంస్కృతం మొదటి ఇండో ఆర్యన్ భాషలో సజాయి శబ్దాలు 6 ఏళ్ళ టర్నర్ కూర్చోబడినట్లో చెప్పారు. ఇలా లాంగ్వేజ్లో ఉన్నాయని చూపిస్తున్నారు. ఇంకా వర్ణ నిర్మాణం గురించి కొన్ని భాషలు ఒక కుటుంబానికి చెందినాయని స్పష్టంగా తెలిసిన తర్వాత వాటి మూల భాషలో పదాలు వ్యాకరణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ కూడా ఉంటుంది. సహజమే కదా. పండితులైన అందరికీ, మన తెలుగు వాళ్ళ పండితులైన అనేది సహజమేది. దీన్ని సాధించడానికి తులన పద్ధతి తీర్చారు. అంటే తులనం అంటే తూచటం, ఇదంటే తూకడం అనమాట. సజా శబ్దాల్లో ఉన్న ధ్వనుల పరస్పర సంబంధం ఆధారంగా మూల భాషలో వర్ణాలు తిరిగి నిర్మించబడ్డాయి. వర్ణ పునర్నిర్మాణం చేసిన తర్వాత దాని ఆధారంలో ప్రత్యేక పునర్నిర్మాణం చేయవచ్చు. వర్ణ పునర్నిర్మాణం వలన మూల భాషా రూపాలు తెలియటమే కాక ఒక్కొక్క మూల భాషాధ్వని దుహితృ భాషలో ఎలా పరిమాణించిందో తెలిపే ధ్వని సూత్రాలు కూడా రచించవచ్చు. చూసారు ఎలా ఉందో, మూల భాషాధ్వని ఎలా పరిణిస్తుందో కూడా మనకి తెలుసుకోవచ్చు. ఉదాహరణ చూడండి. కన్నడలో అయితే కడలి సముద్రం. కాలు తెలుగులో. కుప్పే కూడే. కన్నడ భాషకి కూడు కొనే కొన, కోరు కోరు, చిరు కీవు చీము, చెడు, అలాగే కేశవే చేను. ఇలా వర్ణ పునర్నిర్మాణంలో సంబంధిత ధ్వనుల సముదాయ పట్టిక చాలా తయారు చేసుకోవాలి. ఆకారానికి ఎన్ని పదాలు ఉన్నాయని వేసేవారు, సమీక్షించేవాడిని. ఒక కష్టానికి ప్రపంచంలో ఎన్ని పదాలు ఉన్నాయి తెలుగులో అని. ఈ పైన కన్నడం, తెలుగు సజా శబ్దాల్లో పదాది వర్ణాలకు బయట 2 పట్టికలు తయారు చేయవచ్చు. కాకిక్కని, తేక్కని, తెలుగులో కాయక్కని, అలాగే తెలుగులో తేకిచ్చని కూడా, అంటే తకారం చకారం కకారం అవుతుంది కూడా మనం చెప్తున్నారు. ఇలా ఇంకొకసారి ఇంకొక సముదాయంలో ఉన్న వర్ణాలు మూలవర్ణాన్ని నిర్మించాలి. మొదటి సముదాయంలో 2 భాషల్లో కకారమే ఉంది కనుక మూల భాషలో కకారమే ఉండేది మనం తెలుసుకోవచ్చు. కనుక మొదటి సమయంలో మూలవర్ణం ఎక్కని చెప్తే చాతుర్య వ్యాకరణ నక్షత్ర గుర్తు వలన తులన పద్ధతి ప్రారంభించాలి, లేక మార్చా అనే సమస్య వస్తుంది. ఇలా కకారాన్ని ప్రారంభిస్తే మొదటి సముదాయానికి 2 పరికరాల్లో భేదం ఉండాలి కదా. మరి పరిసరాల్లో భేదం లేకపోతే 2 సమయాలు 2 భిన్న వర్ణాలు చెప్పాలి. మూలవర్ణం ఒక భాషలో పరిసరాల్లో భిన్న వర్ణాలుగా మారుతుంది, కానీ ఒకే పరిసరంలో ఒక వర్ణంగా ఉంటుందనేది చారిత్రక భాషల యొక్క భాషాశాస్త్రం యొక్క మొట్టమొదటి మాట. ఈ ఉదాహరణలో 2వ సముదాయం అగ్రాచులు ఏ ముందు. మొదటి సముదాయం అనగ్రాచులు ఓ ముందు ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటికి ఎక్కువ ఏ మూలవర్ణం అని చెప్పవచ్చు. అంటే మూల భాష కకారం కన్నడంలో మార్పు లేకుండా కకారం అన్ని పరిసరాల్లో మిగిలిందని, తెలుగులో మాత్రం అగ్రాచుల ముందు చకారం మారిందని చెప్పవచ్చు. తెలుగు భాషలో అకారం ముందు చకారం మారిందని దీన్ని ఆలోచిస్తే అర్థమవుతుంది. మూల భాషా సూత్రం దుహితృ భాష ఉన్న తర్వాత రూపాన్ని పొందుతూ ఉంటాయి. అలా కాకపోతే తెలుగులో అనగ్రాసుల ముందు అగ్రాసం ఉంది, తెలుగులో దీనికి అగ్రాస్ తెలుగు మాట. ఇలా ఆలోచిస్తే ఏం తెలుస్తుంది? తర్వాత అచ్చు అని రాస్తే అచ్చుల మధ్య అని తెలుస్తుంది. ఒక భాషలో ఒక వర్ణానికి 2వ భాషలో ఒకదానికన్నా ఎక్కువ వర్ణాలు సమానంగా ఉంటే 2వ భాషలో ఆ వర్ణాలు భిన్న పరిసరాల్లో ఉన్నట్లయితే 2 అంతకన్నా ఎక్కువ మూల భాషలో ఒక వర్ణం నుంచి వచ్చినవే అని చెప్పచ్చు. పరిసర భేదం లేకపోతే వాటి మూల భాషలో ఉన్న అర్థాన్ని మళ్ళీ మనం అలా చెప్పడానికి అవకాశం ఉంది. ఇలా ఉదాహరణ అజతి, అస్థి దీన్ని ఏమంటాను? గ్రీకులో ముందు ఏ వచ్చింది, అలాగే ఇదే గ్రీకులో మళ్ళీ అస్థి అంటానికి అస్థి ఉన్నది అని అనడానికి సి వచ్చింది, అస్థికి ఓ వచ్చింది. ఇలా లాటిన్ వస్తుకి అక్కడ ఏ వచ్చింది, కానీ
అస్థి దగ్గర మాత్రం ఇక్కడ కూడా ఈ వచ్చింది, గ్రీకు లాటిన్ కూడా. ఇలా మూల భాషలో అచ్చు వచ్చింది, మూల భాషలో ఆ వచ్చింది, ఏ వచ్చింది, ఓ వచ్చింది. సంస్కృత భాషకున్న ప్రాధాన్యం మొదట్లో సంస్కృత వర్ణాల్లో అసలు మార్పులే లేవని పండితులు భ్రమిస్తున్నారు. ఇలా ఈ ఉదాహరణలు చూస్తుంటే అన్ని సంస్కృతం అకారే ఉంది కనుక అకారమే మూలవర్ణమని, అది కొన్ని పదాల్లో గ్రీకు లాంటి అనేక భాషలలో, గ్రీకు, లాటిన్ అనే భాషలలో ఏ ఓలుగా మారిందని అనుకుంటున్నారు. కానీ అకారం ఏగా ఏ పరిసరాల్లో మారుతుంది, ఓగా ఏ సమయంలో మారుతుంది, ఏ సందర్భంలో, ఏ పరిసరాల్లో అకారం మిగులుతుంది అని నిర్ణయించడం ఎవరికి అర్థం కాల. అందువల్ల తర్వాత కాలంలో పండితులు ఏ ఓలని మూల భాషకు పునర్నిర్మించి అవి సంస్కృతంలో అకారంతో కలిసిపోయాయని నిర్ణయించారు. ఆకి కలిస్తే ఇక సంధి కదా మరి, అందుకని ఆకి కలిస్తే అదే, ఆకి ఏ కలిస్తే ఐ, ఆకి ఓ కలిస్తే అవు, ఇలా ఉత్తిసంధి అని చెప్పారన్నమాట. ఒక వర్ణం మరొక వర్ణంగా మారడానికి సాధారణంగా పరిసర వర్ణాల ప్రభావం ఉంటుంది. సాధారణంగా అగ్రాసన ముందు చాలా భాషల్లో చకారంగా మారుతుంది. చకారం అగ్రాసన ముందు కకారంగా మారటం అసంభవం. అదేవిధంగా అచ్చుల మధ్య శ్వాసవర్ణాలు నాదవర్ణాలుగా మారుతాయి. అచ్చులు నాదాలు కనుక సకారం హకారంగా మారటం చాలా భాషల్లో ఉంది. కానీ హకారము సకారంగా మారదు. ధ్వని పరిణామాల్లో ఏది సహజము, సాధారణము, ఏది అసహజము, ఏది అసాధారణము అనే విషయము కూడా ఏ సోదర భాష పరిణామానికి తప్ప లోనైంది అనే విషయాన్ని మనం నిర్ణయించడానికి సహకరిస్తుంది. 3 లేక అంతకన్నా సోదర భాషలు ఉంటే ఎక్కువ భాషలలో ఏ ధ్వని ఉంటే అది మూల భాషా ధ్వని అని, 1-2 భాషల్లో ఉన్నవి పరిణామం చెందినవని అనవచ్చని అంటారు. కానీ ఇది ఎప్పుడు సహజంగా ఉండదు. అదొక ముఖ్య దారి అవ్వచ్చు. తర్వాత వికారాలు చాలా ఉంటాయి, మార్పులు. ద్రావిడ భాషలో తమిళం, మలయాళం, తోదా అనే 3 భాషల్లోనే పదాది నాదస్పర్శాలు లేవు. మిగిలిన 18-20 భాషల్లో పదాది నాదస్పర్శాలు ఉన్నాయి. అయినా మూల ద్రావిడంలో పదాది నాదస్పర్శాలు లేవని, శ్వాసస్పర్శాలే నాదాలుగా అధిక సంఖ్యాక భాషలో అర్వాచీన కాలంలో మారాయని నిర్ణయిస్తున్నారు శాస్త్రజ్ఞులు. పై కన్నడం, తెలుగు దానిలో చకారం కన్నడలో కకారంగా మారిందని ఎందుకు అనకూడదు అనే విషయాన్ని చూద్దాం. కన్నడ కకారానికి తుల్యంగా తెలుగులో చకారం అగ్రాసం ముందు మాత్రమే కనబడటం దీని ఒక కారణమని ఇంతకుముందు మనం అనుకున్నాం ఇప్పుడే. అంతేకాకుండా చకారం అగ్రాసం ముందు కకారంగా మారటం ధ్వని శాస్త్రరీత్యా అసహజమని కూడా తెలుసుకోవాలి. ఇలా ఇంకా ఆలోచిస్తే సజాతీయ పదాలు పరిశీలిస్తే అగ్రాచుల ముందు ఇతరాచుల ముందు 2 భాషలలోనూ చకారమే ఉన్న ఉదాహరణ చూడండి. కన్నడలో చలి కన్నడలో అది తెలుగులో చలి అని. చిరుతపులి, చిరుతపులి. చుట్టు, చెండు, చుట్టుకు వస్తున్నాయి. ఈ ఉదాహరణ మూల భాషా వర్ణాలు నిర్వాదంగా చకారమే ద్రావిడ భాషలో సాకు ఆదిలో భేదం లేదు కనుక కన్నడంలో కొన్ని పదాల్లో చకారంగానే ఉంటుందని, మరికొన్నింటిలో పరిసర భేదం లేకుండా కకారంగా మారుతుందని చెప్పడం సమంజసం కాదు కదా మరి. ఇలా మూల భాషా వర్ణాలు మూల భాషా వర్ణాలు కొన్ని భాషలలో లోపించడం కూడా ఉంటుంది. తెలుగులోనూ దక్షిణ ద్రావిడ భాషల్లోనూ పదాయ చకారం లోపించింది. ఈ చకారం మధ్యోత్తర ద్రావిడ భాషలో మిగిలినది ఉంది అని ఉప్పు, పద్దు, చుప్పు. అదే పద్దు భాషలో చుప్పుని ఉంటారు, సద్దిలో చుప్పు. అలా ఇచ్చు, పద్ది, చి, ఆకలి అనే పద్ది, చాకలి మొదలైన ఉదాహరణలు కనిపిస్తాయి. పద్దిలో చుప్పు అంటాం. అది పద్య భాషలో అజాదైనటువంటి పదాలు కూడి కొన్ని ఉన్నాయి కనుక వీటిలో చకారం కొత్తగా వచ్చేయిందని చెప్పడం సమంజసం కాదు కదా మరి.
ఇలా ఇలా దీని గురించి పరిశీలిస్తుంటే పదాలు ధ్వనులే పునర్నిర్మాణానికి ఉదాహరణంగా ఇవ్వబడ్డాయి. ఈ పద్ధతులను ఉపయోగించి మొత్తం పదంలో అన్ని వర్ణాలని తిరిగి చెప్పడం చేయవచ్చు. అలాగే 2 కన్నా ఎక్కువ సోదర భాషలు ఉన్నప్పుడు ఈ విధంగానే చెప్పాలి. పునర్నిర్మాణ పద్ధతి భాషా చారిత్ర అవగాహనకు ముఖ్య పద్ధతి అయినప్పటికీ దీనికి కూడా కొంత పరిధి ఉంది. మూల భాషా వర్ణాలు మనం కొంతవరకు పునర్నిర్మించవచ్చు చెప్పచ్చు. కానీ వాటి సవర్ణాల భేదాలు లేక వాటి అసలు ఉచ్చారణ స్వరూపం మొదలైన విషయాలు మనకు తెలియవు. పూర్తి పదం పునర్నిర్మించడం కూడా అంతటా సాధ్యం కాదు. సాధారణంగా ద్రావిడ భాషలో పదాలలో మొదటి అక్షరంలో వర్ణాలు మాత్రమే పునర్నిర్మించడం సాధ్యం. మిగిలిన అక్షరాలలో ధ్వనులు ఒక్కొక్క విధంగా ఉన్నప్పుడు వాటి పునర్నిర్మాణం సాధ్యం కాదు. ఇటువంటివి తర్వాత కాలంలో ఒక్కొక్క విధంగా చేరి ఉండొచ్చు కదా. ధృతృ భాషల ఆధారాలు సమగ్రంగా ఉంటే మూల భాషా స్థితి మనకు తొందరగా తెలుస్తుంది. కనుక పునర్నిర్మాణ రూపాలు ధృత భాషలను తెలుస్తుంది కనుక వీలైన సూత్రాలు వంటివి చెప్పచ్చు. పరిశోధన విస్తీర్ణిస్తుంది. పునర్నిర్మితమైన మూల భాష స్వభావం మారిపోతూ ఉంటుంది. ఇటువంటి అసమగ్రతలు ఉన్నప్పుడు కూడా దాని ఎక్కడా ఒక చారిత్రక మనకి లేని మూల భాషను గూర్చి తెలుసుకోవడం తుల పద్ధతి ముఖ్య సాధనం. కనుక చారిత్రక ఆధారాలతో దొరికే ప్రాచీన రూపాల కన్నా ప్రాచీనతరమైనటువంటి రూపాన్ని తులన పద్ధతి వలన తెలుసుకోగలం. తులనం అంటే సమానంగా తోచటం తెలుస్తుంది మనకి. ఇప్పటి తెలుగు పాతకు ప్రాచీన రూపం ప్రాత అని వ్రాసిన గ్రంథాల వల్ల తెలుస్తుంది. ప్రాత పాతకి రావతి చేశారు. ప్రాతకి ఇంకా ప్రాచీనమైనటువంటి ప్రాచీనతరంగా ఉన్న రూపం పెళ్ళంత అని ముఖ్యంగా ఇందులో రేఫళ్ళ వచ్చిందని తులన పద్ధతి తెలుస్తుంది. దీని తులన పద్ధతి వల్ల తెలుస్తుంది. చారిత్రక ఆధారాల మూల రూపం ఇప్పటి రూపంగా మారటం వల్ల పరిణామక్రమాన్ని స్పష్టంగా వివరించేందుకు మనకు సహాయపడతాయి. మూల భాషా వర్ణ నిర్మాణం సరియైన పద్ధతిలో సాగించడానికి భాష సహస్వభావం, ఆ భాషలో ఇతర పరిణామాలు కూడా సహాయపడతాయి. ఈ భాషలో వర్ణాలు సాధారణంగా నిర్మిత క్రమంలో ఉంటాయి. మూల భాష కా, చా, టా, తా, ప అని 5 శ్వాస స్పర్శాలని నిస్సందేహంగా ప్రారంభించాం అనుకోండి. ఒకసారి నాదస్పర్శాల్లో గా, జా, డా, గజల పునర్నిర్మాణానికి కూడా సాక్ష్యం బలంగా ఉండి దబల విషయంలో కూడా కొంత సందిగ్ధకు అవకాశం ఉందనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆధార మూల భాషలో దా, బాలు కూడా ఉండాలని మనం నిర్ణయించవచ్చు కదా. ఇంతకుముందు మూల ఇండోనేషియన్లో కొన్ని ఓలని పునర్మించి ఏం చేశారు? దానికి పండితులు మొదట్లో సందేహించారు. కానీ తర్వాత వాటికి కూడా పునర్నిర్మించాలని మనం చూడటం. సంస్కృతంలో చకారంలో లాటిన్లో వంటి కొన్ని మూల భాషల్లో లాటిన్లో కూడా బదులు తాళవ్య చకారం ఉంది. అయితే తాళవ్యీకరణం ఏకారం ముందు జరుగుతుంది కానీ ఆకారం ముందు జరగదు. కనుక ఈ మాటలో పూర్వకాలంలో సంస్కృతంలో అకారం కాక యకారమే ఉండాలని ఊహించాల్సి వస్తుంది. దీనివల్ల మూల భాషలో యకారం ఉండేదని సంస్కృతంలో అకారంగా మారిందని చెప్పడానికి ఒక దారి దొరికింది. కానీ ముందు అకారం కదా చర్చించాలి. దీని గురించి మళ్ళీ ఆలోచిస్తే బాగుంటుంది. అది ప్రత్యేక మూల భాషలో వర్ణాలు నిర్మించాక దాని ఆధారంగా ప్రత్యయాన్ని కూడా నిర్మించవచ్చు. అయితే ప్రత్యయ ధ్వని పరిణామాల వల్ల మారటమే కాకుండా సామ్యంలో కూడా ప్రాచీన భాషలో ప్రత్యయం బదులు ఆధునిక భాషలో మరొక కొత్త ప్రత్యయం కూడా చేరవచ్చు. ఉదాహరణకు ప్రాచీన ఆంధ్రంలో అల్లురులో బహువచన రూపం ప్రత్యయం బదులు ఇప్పుడు తెలుగులో అల్లుళ్ళు అని ప్రత్యయం ఉంది. అలాగే కోడళ్ళు, చెయ్యడం, చెయ్యి, ఆడం, చెయ్యడం అనే ప్రత్యయ పునర్నిర్మాణం కష్టసాధ్యమైంది. అయినా చాలా భాషలో ఒక ప్రత్యేక రూపం తుల్యంగా ఉంటే దాన్ని తిరిగి చెప్పడం సులభం. ద్రావిడ భాషలో చతుర్విభక్తి ప్రత్యయం తమిళ్కు అవక్,
అవనక్కు వాడికి అర్థంలో. అలాగే కన్నడంలో కే కా కే కావత్తు ఇగే మరకే మరకే చెట్టుకి అవనిగే వాడి అవనిగి చెట్టు మరగే అని చెట్టుకి అవనిగే వాడికి. ఆ తెలుగులో కూకి కు నా కు వానికి కి పై మోదరాడడానికి కు చెప్పచ్చు కదా, తిరిగి చెప్పచ్చు. ఇలాగా సప్తమీభక్తి ప్రత్యయం విషయంలో ఇటువంటి పూర్ణ సాధ్యం అనేది సాదృశ్యం లేదు. ఈ ప్రత్యయం తమిళంలో ఇల్లు ఉళ్ళు ఊరిళ్ళు ఊరుళ్ళు ఊళ్ళో అర్థం అన్నమాట. ఇలా కన్నడంలో ప్రాచీన భాషలో ఇళ్ళు ఒళ్ళు, ప్రాచీన భాషలో బొళ్ళు మరుదోళ్ళు చెట్లు అన్నమాట. మరుదోళ్ళు అని చెట్లు. ఆధునిక భాషలో అల్లి మరదల్లి తులులో లోన్లో ఇంటిలోను. మోదరాంలో ఇల్లు ఉళ్ళు రెండు చెప్పాలి. ఈ తా ఉళ్ళు కా ఒళ్ళు తే లోన్ తెలుగులో లోను ఉళ్ళు. పైగా ఇల్లు ఇల్లు ఉళ్ళు లోపలి భాగం అనే ప్రయోగాలతో ఉంది కనుక అవి మొదట్లో ప్రత్యేక పదాలను చెప్పవచ్చు. తర్వాత ఉదాహరణలో మూల భాషలో ప్రయోగంగా రావాలని ప్రత్యేక పదాలను కూడా చెప్పవచ్చు. దీనివల్ల మూల భాషలో కూడా ఇప్పటి భాషలాగానే మాండలిక భేషాలు ఉండేవని అర్థమవుతోంది. వాక్య నిర్మాణం సులభంగా పరభాషా ప్రభావం లోనవుతుంది కనుక దీని మూల భాషలో సమగ్రంగా పునర్నిర్మించడం సాధ్యం కాదు. అయితే చాలా ద్వితీయ భాషల్లో తుల్యంగా ఉన్న విశిష్ట నిర్మాణాలు మూల భాషను పునర్నిర్మించవచ్చు. ద్రావిడ భాషలో చాలా వాటిల్లో క్రియారహిత వాక్యాలు ఉన్నాయి కనుక ఈ నిర్మాణం మళ్ళీ మూల భాష చెందిందే అని ఊహించాలి కదా. తా ఆవన్ నల్లవన్ కా అవసు ఒళ్ళయ్యదన్ తెలుగులో వాడు మంచివాడు అని అర్థం. అవన్ నల్లనంటే తెలుగులో మంచివాడు అని అర్థం. వాడు మొత్తం వన నిర్మాణం పునర్నిర్మాణం సులభంగా సమగ్రంగా ప్రతి నిర్మాణ వాక్యం పునర్నిర్మాణం చేయలేమని మనకు అర్థమవుతుంది కదా. అవన్ వళ్ళదు అంటే వాడు తెలుగువాడు, అవనంటే వాడు, వళ్ళదు ఎళ్ళదేమంటే మంచివాడు, నల్లనంటే తమిళంలో అలా, కన్నడంలో వళ్ళేదు, తెలుగు. మొత్తానికి పునర్నిర్మాణం సమగ్రం కాదు. సమగ్రంగా ప్రత్యేక నిర్మాణ వాక్య నిర్మాణం చేయలేమని మా అర్థమవుతుంది. లాటిన్ నుంచి పుట్టిన ఫ్రెంచి, స్పానిష్, ఇటాలియన్ ఇత్యాది భాషలు తులన పద్ధతి ద్వారా పోలిస్తే పునర్నిర్మించిన తిరిగి చెప్పినటువంటి రూపాలు లాటిన్ రూపాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. దానివల్ల తులన పద్ధతి శాస్త్రీయమైందని అర్థమైంది. మూల భాష సంస్థంపై ఎంత ఊహిస్తున్నారో చూడండి. ఈ మూల భాషలో పదాన్ని పునర్నిర్మించడం వల్ల ఆ భాష మాట్లాడిన వారిలో సంస్కృతిని గురించి, వాడిన వస్తువులను, ఆయుధాలు మొదలైన వాటి గురించి కొంత తెలుసుకోవచ్చు. మూల వస్తువును కొంత తెలుసుకోవచ్చు. ఇలాగే అయితే ఇటువంటి ఊహలో తగు జాగ్రత్త అవసరం అని బ్లూఫీల్డ్ అల్గాంక్వియన్ మూల భాషా కుటుంబం చేసిన పరిశోధన అర్థమవుతోంది. ఈ మూల భాషలో తుపాకీ, విస్కీ అనే వాటిని సూచించే సమస్త పదాలు ఉన్నాయి. వీటిని సిద్ధాంతరీత్యా మూల భాషకు తిరిగి చెప్పవచ్చు. అయితే ఈ వస్తువులు యూరోపియన్లు అమెరికాకు వెళ్ళకపోవడం అక్కడ లేవు. వీటి మూల భాషా వ్యవహారాలు ఉపయోగించి ఉండటం సంభవం కాదు. కనుక ఇవి వారికి తెలుసు అని చెప్పడం తప్పు అవుతుంది. ఆ కాలం నాడు పదాలని మరొక ఆయుధానికి విస్కీ వంటి మరొక పానీయానికి వాడుతూ ఉండేవారన్నమాట. ఇంకో పానీయానికి ఈ కొత్త వస్తువు వచ్చాక ఆ పదాల అర్థపరిణామం. ఇండో యూరోపియన్ భాషలో 1 నుంచి 10 వరకు సంఖ్యావాచకాలను సులభంగా తిరిగి చెప్పవచ్చు. 11 నుంచి 100 వరకు సంఖ్యాపదాల సమస్త రూపాలు కూడా అధమం వాటిలో ఉన్న నిర్మాణ క్రమమే పునర్నిర్మించవచ్చు. దీనివల్ల ఈ సంఖ్యలు మూల భాషా వ్యవహారానికి తెలుసునని చెప్పవచ్చు. వీటిలో 1 నుంచి 4 దాకా ఉన్న పదాలు విశేషణాలు భిన్నలింగాల్లో వాడబడతాయి. సంవత్సరంలో ఏకహ, ఏకా, ఏకం పుంలింగ, స్త్రీలింగ, నపుంసలింగాలు కనుక అతి ప్రాచీన దశలో వారికి 4 అంకెలే తెలుసని వారు బటన వేలుతో మిగిలిన 4 వేలని తాకుతూ లెక్కించేవారని ఊహించవచ్చు. సంబంధివాచకం పదాలు స్త్రీకి భర్త వైపు చుట్టాలని
సూచించే పదాలు పునర్నిర్మించవచ్చు. కానీ భర్తకు భార్య వైపు చుట్టాన్ని సూచించే పదాలు ఉన్నా అవి సజాతీయ పదాలు కావు కనుక అవి మూలం ఇండో యూరోపియన్లకు చెందవు. దీనివల్ల స్త్రీ వివాహానంతరం భర్త కుటుంబంలో కలిసి ఉండేదని, భర్తకు భార్య వైపు వారితో ఎక్కువ సంబంధం ఉండేది కాదని అర్థమవుతుంది. ఈ విధంగా మూల ఇండో యూరోపియన్ వ్యవహర్తల యొక్క ముందే వ్యవహర్తలు మొదట్లో నివసించిన ప్రాంతం ఏది అనే విషయంపై చాలా పరిశోధన జరిగింది. అలాగే మంచు అనే అర్థం ఇచ్చే పదం మూల భాషకు పునర్నిర్మించవచ్చు కనుక ఉష్ణ ప్రాంతమైన భారతదేశం వారి ప్రాచీన స్థానం కాదని చెప్పవచ్చు. దీనితోడు భారతదేశంలో ఉండే ఏనుగు, పులి, కోతి వంటి జంతువులకి వివిధ వృక్షాలకు మూల ఇండో యూరోపియన్ మాటలు లేవు. ఇరాకు, మధ్యధరా ప్రాంతంలో జంతువులు, వృక్షాలకు కూడా మూల భాషా పదాలు లేవు. ఇక మిగిలిన ప్రాంతంలో యూరప్ మధ్య భాగం అంటే నల్ల సముద్రానికి ఉత్తరంగాను, బాల్టిక్ సముద్రానికి దక్షిణంగాను ఉన్న ప్రాంతాలు. ఇక్కడ ఇండో యూరోపియన్ల భాష 3 శాఖలు జర్మానికు, బాల్టికు, స్లానిక్ అనేవి ఉన్నాయి. దీనికి విరుద్ధంగా ఇటలీ, గ్రీకు, భారతదేశాల్లో ఒక్కొక్క శాఖే ఉంది. దీనివల్ల మూల ఇండో యూరోపియన్ వ్యవహర్తల ప్రాచీన స్థానం యూరప్ మధ్య భాగం అని, అక్కడి నుంచి వారు తగలుగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారని మనకి పాల్థీమ్ నిర్ణయించాడు. మూల భాషా పదాలన్న బీచ్ అంటే వృక్షము, అలాగే స్లిమో అంటే చేప, ఇలా ఈ ప్రాంతంలో సాల్మోన్ అంటే అనేవో చేప అని ప్రాంతంలో ఉంటాయి. ద్రావిడ భాషలో గోధుమని సూచించే దేశ పదం లేదు కాబట్టి మూల ద్రావిడ భాషా వ్యవస్థలో గోధుమ ఆహారం కాదని తెలుస్తుంది. వరి, జొన్నలకి చాలా ద్రావిడ భాషలో పదాలు ఉన్నాయి. విల్లు, అమ్ము అంటే బాణం సూచించే పదాలు ఇంచుమించు అన్ని ద్రావిడ భాషలో సజాతి పదాలుగా ఉన్నాయి కనుక మూల భాషా వ్యవస్థలు వీటిని ఉపయోగించేవారని మనకు అర్థమవుతుంది. సూను, బంద, నూనె అంటే నూనె వన్న, నకారం నూరుకు నువ్వు వచ్చింది, నకారం వచ్చింది. అలా మూల ద్రావిడంలో ఉంది కనుక వెయ్యిని సూచించే దేశపదం తెలుగులోనే ఉంది. వెయ్యిని సూచించే తమిళంలోను ఐరం ఉంటుంది. కమ్ సౌవిరా సంస్కృతం సహస్రం నుంచి వచ్చింది. కమ్ సావిరా అంటే సంస్కృతం సహస్ర వచ్చింది కనుక మూల భాషా వ్యవహర్తలకు 1000 కానీ అంతపై అంకెలు కానీ లెక్క పెట్టడం తెలియదని మనం ఊహించవచ్చు. ఉపకుటుంబాలు. ఒక భాషా కుటుంబంలో 2 లెక్కించిన కుటుంబాలు ప్రసిద్ధం. ఒక భాషా కుటుంబంలో 2 లేక అంతకన్నా ఎక్కువ సోదర భాషలు ఉంటే మొదట్లో అభివృత్తంగా మూల భాష మాండలిక భేదాలు తలెత్తడం వల్ల కొన్ని శాఖలు చీరి మళ్ళీ ఒక్కొక్క శాఖ ఇప్పుడు ఉన్న భాషలుగా విడిపోతుంది. ఒక భాషా కుటుంబంలో ఇటువంటి శాఖలను ఏమంటారు? ఉపకుటుంబాలు అంటారు. ముందు మనం చెప్పుకున్న దాంట్లో యూరోపియన్లు, ఇండో ఇరాన్, ఆర్మేనియన్, గ్రీకు, అల్బేనియన్ భాషల గురించి ఇలాటిక్, క్రిమిన్, కెల్టికు, జర్మనికు, బాల్టో, స్టానికు, అనటోలియన్, టొకేరియన్ అని 10 కుటుంబాలు ఉన్నాయో ముందు మనం తెలుసుకుందాం. ఉందని చెప్పుకున్నాము. మాట చీలిందని వీటి ఒక్కొక్క ఉపకుటుంబం మూల భాష కాలక్రమేణా మనకు తెలిసిన భాషలుగా చీరాయని మనకి అర్థం చూసాం. ఇప్పటిదాకా మనం ఇప్పుడు ముందు అనుకుందాం. మూల భాష ద్రావిడ భాష, అలా మూల ద్రావిడ భాష మొదట మూల దక్షిణ ద్రావిడ భాష, మూలం అలాగా మూల మధ్య ద్రావిడ భాష, మూలోత్తర ద్రావిడ భాష అనే మూడుగా చేరింది. మొట్టమొదటి మూల ద్రావిడ భాష, మూల ద్రావిడ భాష ఒకటి, రెండో మూల దక్షిణ ద్రావిడ భాష, మూల మధ్య ద్రావిడ భాష, మూలోత్తర ద్రావిడ భాష అనే మూడుగా, మూల దక్షిణ భాష, మూల మధ్య భాష, మూలోత్తర ద్రావిడ భాషగా 3గా చేరింది. మూల దక్షిణ ద్రావిడం నుంచి తమిళం, మలయాళం మొదలైన 7 భాషలు, మూల మధ్య నుంచి తెలుగు, కొండి భాష 11, మొత్తం 11 భాషలు. మూలోత్తర ద్రావిడం నుంచి కుడుకు, సూల్తో
బ్రాహ్మీ అనే 3 భాషలు ఉద్భవించాయి. ఒక్కొక్క ఉపకుటుంబం మూల భాషకి అనే 3 భాషలు ఉద్భవించాయి. ఒక ఉపకుటుంబం మూల భాషకి ఇప్పటి మూల భాషకి మధ్య 2 లేక అంతకన్నా ఎక్కువ శాఖాభేదాలు ఉండవచ్చు కాక ఉండొచ్చు. మూల భాష ఇప్పటి వివిధ భాషలుగా మారటం ఈ క్రమవిరామను కుటుంబ వృక్షపటం అంటాం. అలాగే తెలుస్తోంది. ద్రావిడ భాషా కుటుంబం వృక్షపటంలో ద్రావిడ భాష తీసుకోవచ్చు. ఈ విధంగా సోదర భాషలు కొన్ని ఉపకుటుంబాలుగా విభజించడంలో ఉపయోగించే పద్ధతులు ఏమిటి అనే విషయం పరిశీలిద్దాం. కొన్ని సోదర భాషలో మిగిలిన సోదర భాషలో లేని పరిణామాలు సదృశంగా ఉంటాయి. ఉదాహరణకు జర్మానిక్ భాష ఇంగ్లీషు, జర్మమైన భాషల్లో మూల ఇండో యూరోపియన్ దా దా భా థ ఖలు బదులుగా గాను, దబలు ఇంకా పతలుగాను, పతలు కలు ఫా థ కలుగాను కొన్ని పరిసరాల్లో మారుతున్నాయి. ఈ మార్పు జర్మానిక్ భాషలోనూ ఉంది కనుక వీటి మూల భాషా కాలంలోనే, అంటే అవన్నీ అద్భుతంగా ఉన్నప్పుడే జరిగి ఉండాలి కదా. ఇటువంటి సదృశ పరిణామాలు చూస్తే లోపల ఒకనొక కాలంగా భాషగా ఉండేదని తెలుస్తున్నాయి. కనుక ఇవి ఉపకుటుంబాన్ని నిర్ణయించడానికి సహాయపడ్డాయి. ఇలా అయితే కొన్ని అసాధారణ ధ్వని పరిణామాలు కకారం అగ్రాతుల ముందు చకారంగా మారటం, బకారంగా మారటం చూసాం. జన్మ సంబంధం ఉన్న భాషలో లేని భాషలను తుల్యంగా సమానంగా కనిపిస్తాయి. తాళవ్యీకరణం సంస్కృతంలో, తమిళంలో, తెలుగులో ఉంది. వా బాగా మారటం హిందీలోను, కన్నడంలోనూ ఉంది. హా మారటం హాగా మారటం గ్రీకులోను, గోండీలోనూ ఉంది. కనుక ఇటువంటి మార్పులు ఉపకుటుంబ నిర్ణయానికి పనికిరావు. అదేవిధంగా కొన్ని సోదర భాషలో ఒక ధ్వని మార్పు లేకుండా ఉంటే ఈ మార్పు లేకపోవటం ఆధారంగా ఆ సోదర భాషను ఒక ఉపకుటుంబంగా చెందుతాయని చెప్పలేం కదా. ఎందువల్లంటే పిత్రార్జితం అందరి కొడుకులకి మనవాళ్ళకి చెందినట్లుగానే మూల భాషా ధ్వనులు యథాతథంగా నిలుపుకోవటానికి దుహితృ భాష అన్నిటికీ అధికారం ఉంది. కనుక దుహితృ భాషల్లో కొన్ని సదృశ పరిణామం పొందినప్పుడే వాటిని ఉపకుటుంబంగాను విభజించడానికి అవకాశం ఉంటుంది. కొన్ని ధ్వని పరిణామాలు భౌగోళికంలో సన్నిహితమైన భాషలో ఒకదాని మించి మరొకటి సంక్రమిస్తాయి, వస్తూ ఉంటాయి. ఇలా రావడం వల్ల ఇటీవలి కాలంలో జరిగి ఉండవచ్చు కదా ఇది కూడా. కనుక ఇవి ఆ భాష సన్నిహిత సంబంధాన్ని నిర్ణయించడానికి ఉపయోగించవు. కన్నడం, తుళు, గొడగు అనే 3 భాషల్లోనూ ప్రాచీన నకారం బకారంగా మారుతుంది. కన్నడం, తుళు, గొడకు అనే 3 భాషల్లోనూ ప్రాచీన బకారంగా మారుతుంది. కానీ ఈ 3 భాషలకు మరి ఏ విషయంలోనూ సన్నిహిత సంబంధం లేదు. కనుక ఈ ధ్వని పరిణామం కన్నడంలో మొదలైనటువంటి తుళు, కొడగులో వ్యాపించిందని నిర్ణయించారు. తుళు, కొడగులు కర్ణాటక రాష్ట్రంలోనే ఉన్నాయి. కనుక అవి కన్నడ ప్రభావాన్ని మనకి ప్రభావంలోనైపోయాయి. ఇలాగా పదధ్వని ఒక సదృశధ్వని పరిణామం ప్రత్యేకంగాను విలక్షణంగాను ఉంటే అది ఉన్న భాష అన్నిటిలోనూ యాదృచ్ఛికంగా జరిగి ఉండదు. కనుక అటువంటిది ఆ భాష సన్నిహితం జన్మ సంబంధం సూచిస్తుంది. ఉదాహరణకు గోండి కొండ, కుయి, కువి, పెంగో, మండలలో టా రాగా మారుతుంది. తెలుగులో నాడు, కొండ నారు ఉంటుంది, నాడుగా. ఇటువంటి ప్రత్యేక పరిణామం ఇతర ద్రావిడ భాషలో లేదు. కనుక ఈ భాషను ఉపకుటుంబంగా చెప్పడానికి ఆధారం అవుతుంది. పెంగో, మండకు ఈ కుబిలలో జాగా మారటం కూడా ఇటువంటి విలక్షణ పరిణామమే. కనుక ఉపకుటుంబ నిర్ణయానికి ధ్వని పరిణామమే కాక పదనిర్మాణ, వాక్య నిర్మాణంలో కూడా అర్థ పరిణామాలు కూడా ఉపయోగిస్తాయి. కోట, తోదా భాషలలో మూల భాషలో భూతకాలిక రూపాలు వర్తమానార్థంలో వాడబడతాయి. వీటిలో భూతకాలాన్ని వ్యక్తం చేయడానికి పాత భూతకాలిక ప్రత్యయం తర్వాత మరో కొత్త భూతకాల ప్రత్యయం చేర్చాలి. ఈ మార్పులు కోత, తొదలు
ఉపకుటుంబాన్ని సూచిస్తాయి. వారు చాలా మధ్యలో ద్రావిడ భాషలో ఉండు, తెలుగులో మన్ను అంటే ఉండు, అతను ద్రావిడ భాషలో తెలుగులో ఉండు అంటాం అనే క్రియ సహాయంతో క్రియగా ఉపయోగపడుతుంది. ఈ రెండు ఉపయోగం మిగిలిన భాషలో లేదు కనుక అది మధ్య ద్రావిడం భాషల్లో ఒక సదృశ పరిణామం అన్నమాట. గోండికు ఉపకుటుంబంలో ఏర్, మూలద్రావిడంలో యార్ నుంచి వచ్చింది. ఈ అనే మాట అర్థం నీరు అని ఇతర భాషల్లో ఈ పదం అర్థం నది కనుక ఈ అర్థం పరిణామం గోండి కువి ఉపకుటుంబానికి కువికి ఉపకుటుంబ నిర్ణయాన్ని ఒక సాక్ష్యంగా కనిపిస్తుంది. ఉపకుటుంబ నిర్ణయం ఏ ఒక్క పరిణామం ఆధారంగా చేయలేం. భాషా పరిణామం భాషా నిర్మాణం అన్ని భాగాల్లోనూ ఆధారం జరిగితే ఉపకుటుంబ నిర్ణయం చాలా తేలికవుతుంది. నిజంగా భాషల మధ్య సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు సాదృశ్య అనేక వ్యాకరణ భాగాల్లో దొరుకుతాయి. అనేక సాదృశ్యాలు భాషల మధ్య ఉన్నప్పుడే వీటి సంఖ్యాబలం ఉపకుటుంబ నిర్ణయాన్ని ధృవపరుస్తుంది. ఒకప్పుడు ఒక అర్థాన్ని సూచించే పదాలు వేరువేరు కుటుంబంలో భాషల్లో చేరి భాషలో చేరి వేరువేరుగా ఉండి ఆ భాషలో సన్నిహిత అర్థంలో వాళై అనే మూల రూపం నుంచి వచ్చిన పదాలు ఉన్నాయి. తమిళంలో వాళై, మధ్య ద్రావిడంలో వాళ, కన్నడలో బాళే, తెలుగులో బియ్యం అనే అర్థంలో అరికి వచ్చిన పదాలు ఉన్నాయి. తమిళంలో అరిచి, మధ్య ద్రావిడంలో అరి, కన్నడంలో అక్కి, తెలుగులో వీటికి సంబంధించిన పదాలు లేవు కనుక తెలుగు దర్శన ద్రావిడ ఉపకుటుంబాన్ని చెందదు అని కొన్ని ఆధారం వల్ల కొన్ని అర్థం అవడానికి వీలు. ఇలా చెప్పుకుంటే ముందు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం.